ఈనాటి ఈనాటి బూత్ స్థాయి కార్యక్రమానికి మన హుజూర్ నగర్ కమల దళం మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఈ మధ్య మన పార్లమెంట్ స్థాయిలో అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఎంత కింది గట్టి కొడితే ఇంకా అంత పైకి లేస్తాం. రేపు దానికి మీరందరూ కూడా తోడుండాలి. మీరందరూ మన అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మీ అందరిని నిలబెట్టి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా రేపు. ఎందుకంటే ఏ ఊరు పోయినా ఏ ఓడ పోయినా సైదన్నని గుర్తుపట్టినోడు, సైదన్నతో మాట్లాడినోడు, సైదన్న అంటే ఇష్టం లేనోడు ఎవడు ఉన్నాడు. మొన్నేదో గాలిలో ముఖాలు మర్చిపోయారు, ఏదో ఒక దాంట్లో వేసి పారేసింది, కానీ ఇక ముందు జరగవు రేపు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా 100% మనతో కలిసి పనిచేస్తారు. మీరు పెద్ద మనసు చేసుకోండి, మీరు ప్రతి ఒక్కరిని ఆహ్వానించండి, ప్రతి ఒక్కరి ఇంట్లోకి పోండి. ఎందుకంటే ఇది మన దేశం కోసం వచ్చిన ఎన్నిక, దేశ భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక, మన పిల్లలు జీవితాలు బాగుపరచడానికి వచ్చిన ఎన్నిక. ఇంతకుముందు 25 కోట్ల మంది అట్టడుగు పేదరిక వర్గంలో ఉన్న వాళ్ళని 10 ఏళ్లలోనే 25 కోట్ల మందిని పైకి తీసుకొచ్చిన మన నరేంద్ర మోడీ గారి ఎన్నిక. ఇంతకుముందు ఎవరు కూడా పట్టించుకున్న నాదుండాడు. ప్రధానమంత్రి అంటే ఢిల్లీలో ఉంటాడు, ఆయన ముఖం తెరవదు, టీవీలో కనపడితే కనపడాలి. కానీ మోడీ గారు ముఖం తెరవడం ముందు రాయడం ఇలా ఎవరు చెప్పినా అంటున్నారు. మోడీ గారు అంటే దేశంలో మోడీ గారికి ఏమైనా భార్య పిల్లలు రావడం, మోడీ పరివారం అంటే ఏమంటారు? ఇవాళ 140 కోట్ల మంది భారతీయులందరూ